are your words, my words, building up somebody or breaking somebody? నీ నా మాటలు ఇతరులను కట్టేవిగా ఉంటున్నాయా లేదంటే కూలద్రోసేవిగా ఉంటున్నాయా? There is an old man. ఒక వృద్ధుడు ఉన్నాడు. They're all non-Christians. వాళ్ళందరూ క్రైస్తవేతరులే. His daughter and son-in-law, they are in US. Somehow they got converted there. అక్కడ వాళ్ళ యొక్క కుమార్తె అల్లుడు యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నారు. వాళ్ళు ఏదో విధంగా ప్రభువును రక్షింపబడిన వారు ఉంటున్నారు. They kept on talking about Christ, but this old parents will never agree. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభువుని గురించి మాట్లాడే వాళ్ళుగా ఉంటున్నారు, కానీ ఈ వృద్ధ దంపతులు వాటిని అంగీకరించట్లే. One day they went for a visit. ఒక దినాన్ని వాళ్ళు దర్శించడానికి వెళ్ళారు. There, wonderfully, the Lord caught the man, the old man. ఆ యొక్క వృద్ధుడిని అద్భుత రీతిగా ప్రభు పట్టుకున్నాడు. So they wrote to me, they requested me, they are here in Hyderabad, will you please visit them, encourage them. వాళ్ళు నాకు రాసినారు, అయ్యా వాళ్ళు ఒక హైదరాబాద్ లో ఉంటున్నారండి, దయతో మీరు వాళ్ళు వెళ్ళి దర్శించి వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళతో మాట్లాడగలరా అని నాకు రాసినారు. So we started visiting them. వాళ్ళు దర్శించడం ప్రారంభించారు. They attend a local church. అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక సంఘానికి వాళ్ళు హాజరవుతున్నారు. Something like our church. మన యొక్క సహవాసం వల్లే. And then I went and one day I said, you are a believer, why don't you worship? I asked. నేను అయ్యా నువ్వు విశ్వాసమే కదా, నువ్వు ఎందుకు ఆరాధన చేయకూడదని అడిగాను. అయ్యో నేను వర్షిప్ మాత్రం చేయనండి. అయ్యా నేను ఆరాధన చేయలేనండి అన్నా. I said, have you not accepted the Lord? నువ్వు యేసు ప్రభువుని అంగీకరించలేదా? I said, అవునండి అంగీకరించాను. అవునండి అంగీకరించాను అన్నా. Then why are you not worshiping? అయితే ఎందుకు నువ్వు ఆరాధన చేయట్లేదు? Then he told me what happened in that church. ఆ యొక్క సంఘంలో ఏం జరిగిందో చెప్పాడు. When he went there, everybody was worshipping at express speed. You know, using so many words. దేవుణ్ణి ఆరాధించటంలో మాటలు అన్నీ చెప్పి ఈయన అలాగే కూర్చొని ఎన్ని మాటలు ఉన్నాయి ఆరాధనకి, నాకు ఏ మాటలు కూడా రావే అని కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆరాధన చేసేటువంటి విధానం చూసి, వాళ్ళు చేసేటువంటి ఆ వేగాన్ని చూసి, ఆరాధన చేయాలంటే ఈ విధంగా చేయాలా, అయితే నాకు మాటలు రావే అని కూర్చున్నాడు. So one day he took a little boldness. ఒక దినాన కొంత ధైర్యం తెచ్చుకున్నాడు. Whatever I know, I will tell. నాకు ఏం తెలుసో నేను అదే చెప్తానని. He told something. ఏదో కొంత చెప్పినాడు. Broken words. ఏవో పొడి పొడి మాటలు. After the meeting that day, ఆ యొక్క కూడిక అయిపోయిన తర్వాత ఆ దినాన one man came to him. ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చినాడు. కొత్తోళ్ళలా కనపడుతున్నావు, నువ్వు కొత్తోళ్ళే కనపడుతున్నావు, మాటలు రాకపోతే ఎందుకంటే ఆరాధిస్తారు, మాటలు రాకపోతే ఎందుకంటే ఆరాధన చేస్తారు. Can there be anything more damaging than this? ఇంకా అంతకన్నా గాయపరిచేటువంటిది, దుఃఖపరిచేటువంటిది ఏమైనా ఉందా? He got his mouth silenced. ఆయన మౌనం అయిపోయినాడు. It took several weeks for me to sit with him. I tell him, I will tell you, repeat after me. ఇక అనేక పర్యాయాలు, అనేక వారాలు ఆయనతో కూర్చుని, అయ్యా నేను చెప్తాను నా తర్వాత చెప్పండి అని ఆ విధంగా చేయవలసి వచ్చింది. So warming him up. ఆ విధంగా ఆయన్ను వెచ్చబరచి వచ్చింది. And then now today in our church, he is worshipping almost whenever he gets a chance, he will worship the Lord. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఆయన ఆరాధన చేసేవాడుగా ఉన్నప్పుడు సహవాసంలో. See, a small example. చిన్న ఉదాహరణ. I am not trying to say how great work I am doing, but this is the way we encountered a difficulty. అంటే నేను ఏదో గొప్ప పని చేస్తున్నాను కాదు, ఏ విధంగా ఒక చిన్న పరిచర్య, ఒక చిన్న ప్రోత్సాహం కలుగు చేస్తున్నాను అనేటువంటిది. Do we encourage somebody? మనం ఎవరినైనా ప్రోత్సహించే వాళ్ళని ఉంటున్నాము. See, people, they are all gifted. There is no ungifted member in the body of Christ. క్రీస్తు యొక్క శరీరములో తలాంతులు లేనటువంటి వారు, కృపావరం లేనటువంటి వారు ఎవ్వరూ లేరు. If somebody is silent, maybe some discouragement is there. ఒకవేళ ఎవరైనా మౌనంగా ఉంటున్నారంటే ఏదో ఒక నిరుత్సాహం వారిలో కలిగిందని. So also on Sundays what do we do? ఆరాధించిన వాళ్ళే ఆరాధిస్తారు, ఎవరికి సమయం ఇవ్వరు, ఎవరిని ప్రోత్సాహపరచరు, పక్కనున్న వారిని అడగరు, ఎందుకమ్మా మీరు ఆరాధించలేదని అడగరు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఆరాధన చేశారు, వాళ్ళు వాక్యం విన్నారు, వాళ్ళు సందా వేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. The whole thing revolves around me. సమస్తము వాళ్ళ చుట్టూనే తిరిగేదిగా ఉంటుంది. Is that Christian life? అది క్రైస్తవ జీవితమా? Never. కాదు. If you have worshipped first Sunday, you must say, ఈ రోజు నువ్వు నోరు తెరవలేదు కదా, నెక్స్ట్ సండే యూ మస్ట్ డూ ఇట్, ఐ వాంట్ టు సీ టు హియర్ యూ. అప్పుడు మనం ఏం చేయాలంటే, అయ్యా నేను ఈ వారం చేశాను, నువ్వేమో ఈ వారం ఆరాధన చేయలేదు కనుక వచ్చే వారం నీవు ఆరాధన చేయాలా, నేను అది చూడాలా అని చెప్పా. అయ్యో భయంగా ఉంది నాకు, అయ్యా నాకు భయంగా ఉందనండి. డోంట్ వరీ, ఐ విల్ గివ్ యూ సమ్ ట్రైనింగ్ నౌ. నేను నీకు తరబిదిస్తాను. ఐ వాంట్ టు సే యూ స్టార్ట్, ఐ విల్ బీ విత్ యూ. నేను నీ పక్కన ఉంటాను కదా, నువ్వు ప్రారంభించి ఆరాధన చేయడం అని చెప్పాలి. See, that's edifying one another. అది ఒకరినొకరు క్షేమాభివృద్ధిలోకి తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. Timothy was afraid and he got the back seat.
he came backward. ఆ యొక్క తిమోతి పిరికితనం కలిగిన వాడు, భయస్థుడు కనుక ఆయన వెనక్కి తగ్గిపోయేవాడుగా ఉన్నాడు. See, fear can paralyze us. ఆ యొక్క భయం అనేటువంటిది మనలను పక్షవాత అంటే కృంగుదలకి గురి చేసేదిగా ఉంటుంది. You will not do anything, you will become silent. నువ్వేం చేయవు, నువ్వు మౌనం అయిపోతావు. That's what the enemy wants. అదే సాతానుకు కావాలి. You're a believer, he does not want you to be an active believer. He wants you to be a silent, dormant believer. అయితే నీవు విశ్వాసివే, అయితే నువ్వు క్రియాపూర్వకమైనటువంటి విశ్వాసిగా ఉండకూడదనేటువంటిది సాతాను యొక్క ఆలోచన. నువ్వు కృషించిపోయేటువంటి వాడుగా, క్షీణించిపోయేటువంటి వాడుగా ఉండాలని సాతాను కోరుకుంటున్నాడు.